కర్ణాటకలో ఒక కోర్టు అండి, అక్కడ ఒక డివోర్స్ కేసు, లలితా కన్నెగంటి. సో ఈవిడ జడ్జ్. సో ఈవిడ ముందు ఈ కేసు వచ్చినప్పుడు ఏంటంటే ఈ మహిళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి? నేను నా భర్త వద్ద డివోర్స్ తీసుకున్నాను, ఆయన ప్రతి నెల కూడా నాకు 50,000 రూపాయలు ఇస్తున్నారు. సో మాకు ఒక చైల్డ్, సింగిల్ చైల్డ్, 50,000 రూపీస్ ఫైనాన్షియల్ మెయింటెనెన్స్, అంటే దీన్నే అలిమోనీ అంటారు. సో అలిమోనీ ఇస్తున్నారు, కానీ నాకు ఇది సరిపోవడము లేదు. సరేనమ్మా, సరిపోవడం లేదు, 50,000 నీకు సరిపోవడం లేదు, మరి ఎంత కావాలి అని చెప్పి జడ్జి గారు అడిగారు. అడిగిన వెంటనే ఈవిడ ఒక లెక్క చెప్పారు. సో ఈ లెక్క చెప్పిన తరువాత జడ్జి గారికి ఏం అర్థం కాల, ఒక టైప్ ఆఫ్ భూకంపం. బాబోయ్, ఏం మాట్లాడుతున్నావమ్మా, నువ్వు తెలిసే చెప్తున్నావా అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకడి మొహం ఒకళ్ళు చూసుకున్నారు. ఏమిటి ఈవిడ, నాకు అలిమోనీ ప్రతి నెల కూడా 60,000 రూపాయలు ఆహారము కోసం, ఫుడ్ ఎక్స్పెండిచర్ 60,000, అలాగే నా బట్టలు, మేకప్, చిన్నపాటి నగలు ఒక 15,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలి. అలాగే నాకు నీ పెయిన్ ఉందండి, కాబట్టి ఫిజియోథెరపీ అలాగే ట్రీట్మెంట్, దీనికోసం ఒక 5 లక్షల రూపాయలు నాకు కావాలి. ఇలా వరుసగా చెప్పి ఫైనల్గా 6,16,300 రూపాయలు ప్రతి నెల కూడా నా భర్త నాకు మెయింటెనెన్స్ కోసము, అంటే అలిమోనీ కోసము, భరణము అంటాం చూసారా, మీరు ఇవ్వాలి. జడ్జి గారికి ఏం అర్థం కాల, ఏంటి 6,16,300 ప్రతి నెల మీ ఆయన నీకు నీ ఖర్చుల కోసం ఇవ్వాలా అంటే అవును ఇవ్వాలి, ఇచ్చే తీరాలి. ఎందుకు నీకు ఇవ్వాలి అంటే, బాగా డబ్బున్నోడండి, మంచి బట్టలు వేసుకుంటాడు, పెర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు, మంచి కారులో తిరుగుతూ ఉంటాడు, నాకు 50,000 మాత్రం ఇచ్చి మేనేజ్ చేస్తాడా? మర్యాదగా అతని దగ్గర ఉండే డబ్బు నాకు ఇచ్చే తీరాలి, బికాస్ హీ ఈజ్ వెల్తీ పర్సన్. ఇవాళ ఏంటంటేనండి, మామూలుగా చాలామందికి చట్టాలు, ఇప్పుడు సుప్రీంకోర్టుని తీసుకున్నారనుకోండి, వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అంటే అలిమోనీ అన్నప్పుడు, ఈ మెయింటెనెన్స్ అన్నప్పుడు, ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నప్పుడు ఎంత ఇవ్వాలి? జనరల్గా మన పర్సెప్షన్ ఏంటి, ఈ వీడియోలో ఈ విషయాలు ప్రస్తావించడంలో ఏంటంటే, మామూలుగా ఇలాంటి డివోర్స్ కేసు అన్నప్పుడు భర్త భార్యకి భరణము ఇవ్వాలి, ఫైనాన్షియల్గా మెయింటెనెన్స్ కోసం డబ్బు ఇవ్వాలని చెప్పి మనం అనుకుంటాం. కానీ చట్టాలు అలా ఉండవండి. ఒకవేళ భార్య భర్త కన్నా ఎక్కువ సంపాదిస్తే, బాగా వెల్తీగా ఉంటే, రిచ్గా ఉంటే, భార్య భర్తకి ప్రతి నెల డబ్బులు ఇవ్వాలి. అలాంటి చట్టాలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఎంతోమందికి తెలియదు. కాబట్టి ఇంకా నేను డెప్త్గా వెళ్ళడం లేదు, ఎంతోమంది అడ్వకేట్స్ ఉంటారు. సో మీరు చెప్పండి, అసలు ఈ అలిమోనీ దీనికి ఉండే రూల్స్ ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీనివల్ల డివోర్స్ తీసుకునేవాళ్ళు ఏదో గొడవ పడతారు, డివోర్స్ అంటారు. ఇవాళంతా చాలా మామూలు అయిపోయిందండి. నువ్వు నీ ఇల్లు రాసిచ్చేయి, డివోర్స్ ఇచ్చేస్తాను, లేదా నీకు ఒక 5 ఎకరాల పొలం ఉందా, అది ఇచ్చేసేయి, ల్యాండ్ ఇచ్చేసేయి, మేము డివోర్స్ ఇచ్చేస్తామని అడిగే మహిళలు ఉన్నారు. లేదు మొత్తం నీ ఆస్తులు నాకు రాసివ్వు, అప్పుడే డివోర్స్ ఇస్తాను అనే అమ్మాయిలు కూడా ఉన్నారు. అంటే కాలంతో పాటు ఈ వ్యవహారాలంతా మారిపోతున్నాయి. ఆ రోజుల్లో ఏంటి, హౌస్ వైఫ్ ఇంట్లో ఉంటుంది, భర్త సంపాదిస్తాడు, వాళ్ళ మధ్య ఏవో గొడవలు వస్తాయి, మనం విడాకులు తీసుకుందామని అనుకుంటారు. అనుకున్నప్పుడు ఈ భార్య ఏం చేస్తుంది, మరి నన్ను నేను పోషించుకోలేను కదా, నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ లేదు కదా, కాబట్టి భర్త నాకు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి అడిగేది. అవును, కరెక్టే కదా, ఆమెకు ఎలాగో ఒక ఉద్యోగం లేదు, జీవనోపాధి లేదు, కాబట్టి నేను సపోర్ట్ చేయాలని ప్రతి నెల ఇంత ఇచ్చేవాడు. కానీ ఇవాళ ఏంటి, ఇద్దరు కూడా సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారండి, సమానంగా సంపాదిస్తున్నారు. కాబట్టి డివోర్స్ అనేది ఒక పెద్ద ఇష్యూగా కనిపించడం లేదు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు భార్యాభర్తకి మధ్య గొడవలు జరిగినప్పుడు భర్త ఒకవేళ విడాకులు తీసుకోవాలి, డివోర్స్ తీసుకోవాలి అని కోర్టుకి వెళితే ఇది మీకు చాలా పెద్ద బ్లండర్ అవుతుందండి. ఎందుకంటే ఇవాళ కూడా ఈ చట్టాలంతా కూడా మహిళలకు అనుకూలంగానే ఉంటాయి. అంటే ఒక ఉమెన్ ప్రొటెక్షన్ కోసమే ఈ చట్టాలను వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఒక పురుషుడు వెళ్ళి నాకు డివోర్స్ కావాలి అన్నప్పుడు మీ కేసు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. లేకపోతే మినిమం టు మినిమం 7 ఏళ్ల పాటు మీరు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.
అదే ఒకవేళ మహిళ అప్లై చేసింది అనుకోండి, నాకు నా భర్తతో ఉండలేనండి, నన్ను కొడుతున్నాడు, తిడుతున్నాడు, రోజు తాగేసి వస్తున్నాడు, అత్తామామల గొడవలు ఎక్కువ ఉన్నాయి, కాబట్టి నేను ఉండలేను, నాకు డివోర్స్ కావాలి అన్నప్పుడు కోర్టు చాలా ఫాస్ట్గా స్పందిస్తుంది. కాబట్టి ఈ తేడా తెలుసుకోవాలి. మగవాళ్ళు డివోర్స్ అప్లై చేసినప్పుడు ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఒక మంచి లాయరే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇవ్వగలరు. అలాంటప్పుడు ఇవాళ ఈవిడ 6,16,300 రూపాయలు అడిగింది. మరి కోర్టు ఏం చెప్తుంది, జడ్జి గారు ఏం చెప్పాలి? అలాగేనమ్మా, నీకు అవసరం ఉంది అంటే ఏంటి అంటే రోజుకి 2,000 రూపాయలు నా ఫుడ్ ఖర్చండి, నేను తినే ఆహారము 2,000 రూపాయలు ప్రతిరోజు కూడా. సో ఇలా 60,000 అవుతుంది. నా మేకప్, నా హెయిర్ స్టైల్, నా యొక్క బట్టలు, వీటి కోసం 15,000 రూపాయలు ఇవ్వండి. మరి నాకు మెడికల్ ట్రీట్మెంట్ కదా ఎక్స్పెండిచర్ అవుతుంది కదా, కాబట్టి ప్రతి నెల కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అనడంతో జడ్జి గారు, ఏమ్మా నీకు ఇంత ఖర్చు ఉంది అంటే నువ్వు సంపాదించుకో, నీ భర్తను అడగడంలో ఎటువంటి న్యాయము లేదు, అసలు మీరు కోర్టు టైంని వేస్ట్ చేస్తున్నారు. అదేంటి, కోర్టుకు వెళ్లకుండా ఈ మహిళ ఎక్కడికి వెళ్తుందండి అంటే, సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని మీరు చూశారనుకోండి, ఒక భర్త భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాలి అంటే బేసిక్ నీడ్స్ అండి. ఈవిడ బతకడానికి ఒక షెల్టర్ అనండి, మీకు ఆహారము అనండి, బట్టలు అనండి, ఈవిడ బతకడానికి ఏం కావాలో అదే అతను ఇవ్వాలి. అంతే తప్ప ఈవిడ లగ్జరీగా నాకు ఒక బెన్స్ కార్ కావాలి, నాకు ఒక విల్లా కావాలి, అలాగే నాకు ప్రతి నెల కూడా నేను బంగారం కొనుక్కుంటాను, 5 లక్షలు ఇవ్వు, ఇదంతా డిమాండ్ చేశారు అనుకోండి, కోర్టుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మీరు పర్సనల్గా అక్కడెక్కడో వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి, ఏ కాఫీ షాప్లో డిస్కస్ చేసుకోండి, కొట్టుకోండి, తిట్టుకోండి, మీరు ఏమైనా చేయండి. కోర్టుకి ఒక జడ్జి ముందు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నీ బేసిక్ అవసరాలు ఏంటో నువ్వు చూసుకోవాలి. 50,000 అతను సిన్సియర్గా నీకు ఇస్తున్నాడు, అతను చాలా చాలా వెల్తీ పర్సన్ అంటున్నావు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము అతని ఇన్కమ్ ఇంతే ఉంది. మీకు సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చెప్పమంటారా? 25% ఆఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ అండి. టోటల్ ఇన్కమ్లో 25% మెయింటెనెన్స్ కోసం ఇతను ఇవ్వచ్చు. ఇది రూల్. ఇది దాటి వీళ్ళు డిమాండ్ చేస్తే కోర్టుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, ఈ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నాను, మీరు వెళ్ళిపోండి. జెన్యూన్గా నీకు అవసరం ఉంటే అప్పుడు మళ్ళీ కోర్టుకు రావచ్చు. మహిళలను ప్రొటెక్ట్ చేయడానికే ఈ చట్టాలు ఉన్నాయి, ఈ కోర్టు అనేది ఉంది. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని తప్పుగా వాడకండి, దుర్వినియోగము చెయ్యకండి. క్లియర్గా జడ్జి లలితా కన్నెగంటి గారు ఈవిడికి చెప్పేశారు. సో అక్కడ ఉన్నవాళ్ళు ఏంటంటే, ఓహో ఇన్ని రూల్స్ ఉంటాయా, మామూలుగా ఎలాగైనా డిమాండ్ చేయొచ్చు అనుకుంటారు కదండి. కుదరదు, మీరు అలాంటి డిమాండ్స్ చెయ్యలేరు. పురుషుడు కదా, ఇతన్ని బెదిరిస్తే, భయపెడితే, చూసుకోండి ఫ్రెండ్స్, డివోర్స్ అనేది అలిమనీ అనబడే ఒక విషయంలో పనిష్మెంట్ కాదండి, పెనాల్టీ కాదు. అందరూ అలా భావిస్తారు. నీకు శిక్ష పడింది, నువ్వు డివోర్స్ అడిగావు కదా, శిక్షగా మర్యాదగా ఇంత మెయింటెనెన్స్ ఇవ్వు అని చెప్పి డిమాండ్ చేస్తారు. అలాంటి ప్రక్రియ కోర్టులో చెల్లుబాటు అవ్వదు. సో ఇదంతా కూడా చాలా చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్. పురుషులు డివోర్స్ కోసం వెళ్ళడము, ఒక్కసారి మీ లాయర్ని అడగండి. మహిళలు వెళుతున్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఒక జెన్యూన్ రీజన్తో వస్తున్నారు, దీనిని కూడా గమనించాలి. కానీ ఇవాళ లీగల్ సిస్టంలో ఎన్నో లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఏదో ఒక రకంగా ఎక్స్ప్లాయిట్ చేయాలి అని చెప్పి ఈ మహిళ 6,16,300 రూపాయలు ప్రతి నెల అన్నప్పుడు ఇది ఆల్మోస్ట్ 73-74 లక్షలండి. మళ్ళీ ఈ కోర్టు ఫీ ఉంది చూసారా, ఇది కూడా ఇతనే కట్టాలి, నేను కట్టలేను అని అది కూడా ఆవిడ డిమాండ్ చేసింది. అంటే మీకు మహిళలు ఎంత తెలివి మీరిపోతున్నారు. సో వీళ్ళ అవకాశం ఉన్నప్పుడు మీకు ఇలా ఎక్స్ప్లాయిట్ చేయాలని అనుకుంటున్నారు. ఇది ఒక మంచి ట్రెండ్ కాదు కదా. మనకు ఎప్పుడు కూడా మహిళల పట్ల సానుభూతి ఉంటుంది, వాళ్ళని ఎప్పుడు కూడా మనం వీకర్ సెక్స్గానే చూస్తాం. కానీ ఇవాళ కోర్టులో ఇలాంటి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు జడ్జి గారు కూడా ఆశ్చర్యపోయారు. ఇట్లాంటి ప్లాన్ ఏంటమ్మా, ఇలాంటి లిస్ట్ ఏంటి, ప్రతిరోజు 2,000 రూపాయలకు నువ్వు ఏం తింటావు అని ఆవిడ అడిగినప్పుడు నిజంగానే ఎవరి దగ్గర జవాబు లేదు. మరి మీ దగ్గర జవాబు ఉందా?
కోర్టుకు వెళుతున్నప్పుడు ఇలాంటి డివోర్స్ కేసులు మీరు విన్నప్పుడు ఎంతోమంది లాయర్స్ ఉంటారు. మీరు చెప్పండి అసలు మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 25% ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద హస్బెండ్ అని అన్నారు. ఇది కరెక్టా? ఇంకా ఎన్నో లిటిగేషన్స్ ఉన్నాయా? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.